ఒక ప్రాముఖ్యమైన విషయాల్ని మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే సాధారణంగా ఈ ఎథిజం అనేది చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిలీజన్ అయిపోయింది ఇప్పుడు. సో వారి గురించి వాళ్ళ వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా వాళ్ళలో వచ్చే క్వశ్చన్స్ ఏంటి, వాటి గురించి ఈ సమయంలో డిస్కస్ చేద్దాం. అయితే సో మీరు ఎథిజం నుంచి వచ్చారు కదా, సో ఎటువంటి క్వశ్చన్స్ ఉండేవి మీకు దేవుని పట్ల? దేవుని పట్ల నేను కూడా దేవుని నమ్మేవాడిని కాదు. దేవుని నమ్మేవాడిని అంటే అసలు దేవుడే లేడు అనే ఈథిస్ట్ని అంటారు, నాస్తికుడు కూడా అంటాం తెలుగులో చూస్తుంటే. కాబట్టి అటువంటి సమయంలో అంటే నాస్తికుడుగా ఉంటున్నప్పుడు అనేక ప్రశ్నలు నాకు ఉండేవి. బహుశా ఈరోజు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఎవరైనా నాస్తికులుగా ఉంటే వారికన ఇటువంటి ఆలోచనలు ఖచ్చితంగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఏంటి ఆలోచన అంటే 3 ప్రత్యేకమైన జనరల్గా ప్రతి ఒక్కరికి ఉంటే ప్రాబ్లమ్ ఆఫ్ ఎవిల్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, తర్వాత లైఫ్ ఆఫ్టర్ డెత్. ఈ 3 విషయాలు అంటే ప్రాబ్లమ్ ఆఫ్ ఎవిల్ అంటే సమస్యలు అంటే ఇంకా మంచివాడికి సమస్యలు వస్తుంటాయి. అంటే ఏ పాపము చేయనప్పటికీ యాక్సిడెంట్లో కూడా చనిపోతాడు, ఒక బిడ్డ గర్భంలో చనిపోతాడు. మరి దేవుడు ఉన్నవాడు శక్తి కలిగిన వాడు కదా, ఎందుకు కాపాడలేదు అని వారి ప్రశ్న ఉంటుంది. నాకు కూడా అట్లాంటి ప్రశ్న ఉండేది. అట్లాంటి రెండోది ఎగ్జిస్టెన్స్ అంటే దేవుడు ఉన్నాడా అంటే ఎక్కడ ఉన్నాడు, ఎవరు దేవుడు చూపించండి అని ప్రశ్న. రెండోది మరణం తర్వాత ఏంటిది, ఏముండదు అనేటువంటి ప్రశ్నలు వస్తాయి. సో ఈ 3 ఒక ప్రశ్నలు వారికి ఉంటాయి. ఓకే, సో క్వశ్చన్స్ అయితే వచ్చినాయి, మరి వాటికి ఆన్సర్ ఎలా మీరు ఈ ప్రాబ్లమ్ ఆఫ్ ఈవిల్ ని చూసినప్పుడు సమస్యలు వస్తున్నాయి అనే దాన్ని మనం చూసినప్పుడు ఒక మనిషి పుట్టుక నుంచే కాలు చేతులు ఉండవు, కొన్నిసార్లు గుడ్డివాడుగా పుడతాడు. అది దేవుడు ఈయన్ని ఎందుకు ఇట్లా పుట్టించాడు అనే ఒక ప్రశ్న నాస్తికుడిగా అడగడం చూస్తున్నాం. అది దురదృష్టం క్రైస్తవుల్లో కూడా అట్లాంటి ప్రశ్నలు ఉంటున్నాయి చాలా మందికి, ఎందుకు ఇట్లా చేశాడని. అయితే ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఇక కుంబరి అంటే మట్టి కొండలు చేసే దగ్గరికి మనం వెళ్తుంటే ఈ మట్టిని తీసుకెళ్ళి బాగా పిసికి కొండలు తయారు చేస్తుంటాడు. ఎట్లాంటి పాట్స్ కొండలు తయారు చేస్తుంటే ఒకటి చిన్న కొండ చేస్తాడు, ఒకటి పెద్ద కొండ చేస్తాడు, ఒకటి బాగా పొడవుది చేయవచ్చు, ఒకటి పొట్టిగా చేయవచ్చు. ఆ కొండలన్నీ వరుసగా పెట్టిన తర్వాత అన్ని కొండలు మాట్లాడడం మొదలెడితే పొడవైన కొండ ఎందుకు నాకు చిన్నగా చేసింది అని అడగడానికి హక్కు ఉందా, లేకపోతే ఇంకొక దాని పక్కన ఉన్న ఇంకా కొంచెం అందంగా ఉంటే ఈ కొండ దాన్ని అడిగి ఇట్లా ఎందుకు చేశారని అని అడగడానికి హక్కు ఉందా అని అడిగితే హక్కు లేదు. ఎందుకంటే ఈ కొండలు చేసేవాడు ఒక ప్లాన్, ఆయన ఉద్దేశం ఎందుకున్నదో ఆయన అందుకు చేశాడు. ఒకదానికి ఒకలాగా వాడతాడు, ఇంకొకలా వాడనని చేశాడు. దాని ఉద్దేశం మనకు తెలియదు. అట్లనే మానవుడి పట్ల కన్నా దేవుడు ఒక్కొక్కసారి కొంత జీవితంలో కొంత లోపాలు మనం చూస్తుంటాం. కొంతమంది గుడ్డివాడుగా, కొంతమంది కుంటివాడుగా చూస్తుంటాం, కొంతమంది పేదరికంగా చూస్తుంటాం, కొంతమంది మరణించడం చూస్తుంటాం. దాని వెనకాల ఉద్దేశం మనకు తెలియదు. ప్రతిదానికి ఆన్సర్ ఖచ్చితంగా మనం చెప్పలేము. నేనైతే చెప్పలేను, నాకు తెలిసి ఎవరు మనం చెప్పలేము. కానీ అయినప్పటికీ దేవుడు ఒక ఖచ్చితంగా ఉద్దేశం ఉంటుంది అని చెప్పగలం. ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగిన వాడని ఖచ్చితంగా మనం చెప్పగలము. ఎందుకంటే దేవుడు మన కొరకు ఆయన ప్రాణమే ఇచ్చాడు, అంతకని గొప్ప విషయం ఏముంటుంది. కాబట్టి అది బేసిక్ పాయింట్ మనం తీసుకుని ఆయన యొక్క సావర్నిటీ అంటే సార్వభౌమ జ్ఞానము, ఆ సార్వభౌమ శక్తిని బట్టి దేవుడు ఏ సమయంలో ఎట్లా స్పందిస్తాడు, ఎవరిని ఎట్లాగా నడిపించాలి, లేకపోతే ఎవరిని ఎట్లా చేయాలని చేస్తాడు. సో ఈ ప్రాబ్లమ్ ఆఫ్ ఈవిల్కి ఆన్సర్ ఏంటంటే దేవుడు చిత్తం ఎట్లా అని మనకు తెలియదు. అంటే నాణ్యానికి ఒకవైపు మనకు తెలిసి ఇంకొక వైపు మనకు తెలియదు. సో ఒక వైపుని చూసి ఇది బాగోలేదు అని మనం అనడానికి వీల్లేదు, ఇంకొక వైపుని మనం చూడలేము, దేవుడు మాత్రమే చూస్తాడు. అది లాంగ్ రన్లో అర్థం కావచ్చు, కొన్నిసార్లు అర్థం కాకుండానే మనం మరణించవచ్చు, కానీ దేవుడు ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. సో అది ప్రాబ్లమ్ ఆఫ్ పీపుల్కి షార్ట్ ఆన్సర్. అంటే దేవుడే అన్ని ముందుగా డిజైన్ చేసేసి దేవుడే మొత్తం రాసేసి పంపించేశాడు అంటారా మనుషులందరి మీద? అంటే ఖచ్చితంగా తలరాత అనే విషయాన్ని నేను ఇక్కడ వాడను. తలరాత అనే విషయాన్ని నేను వాడను. దేవుడు ఒక ఫ్రీ విల్ని ఇచ్చాడు, అంటే దేవుడు ఒక స్వేచ్ఛని ఇచ్చాడు. ఎందుకు స్వేచ్ఛని ఇచ్చాడంటే ఒక మర్డర్ జరుగుతున్నప్పుడు దేవుడే ఆ మర్డర్ని చేయించాడా అంటే లేదు, దేవుడు అట్లా చేయడానికి లేదు. ఉదాహరణగా బైబిల్ ప్రకారం మనం చూసుకుంటే నిర్గమకాండంలో మనం చూస్తుంటే అక్కడ ఫరో కొరకు చూస్తుంటే ఫరో ఒక హృదయం దేవుడు కఠినపరచడం అయితే అక్కడ రాయబడి ఉంది. కానీ ఫరో చేసినవన్నీ దేవుడే నాతో తప్పు చేయించాడు అని అనడానికి వీల్లేదు. దేవుడు అక్కడ స్వేచ్ఛ ఇచ్చాడు.
అయినప్పుడు దేవుడు ఆయన హృదయంలో కఠినపరిచాడు అని మనం చూడొచ్చు. అయితే ప్యాసివ్గా యాక్టివ్గా అనే విషయాలు రెండు మనం వాడచ్చు. అయితే దేవుడు చాలాసార్లు కొన్నిసార్లు ప్యాసివ్గా మన ఉదయం చేస్తే మనం కార్యము చేయలేము. దేవుడు యాక్టివ్గా మనం చేస్తుంటే ఖచ్చితంగా చేస్తాడు. ఏదేమిటంటే ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, దేవుడు నమ్మకమైన వాడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. అయితే ఆయన సార్వభౌమ జ్ఞానంలో మనకు అర్థం కాదు కొన్ని విషయాలు. సో అందువల్ల ఈ విషయాలు ఖచ్చితంగా జరుగుతుంటుంది. అందులో ఈ ఫ్రీ విల్ అన్నది చాలా ప్రాముఖ్యంగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం చూస్తుంటాం ప్రియాంక రెడ్డి కానీ, లేకపోతే ఇంకొక అమ్మాయి 8 సంవత్సరాల పాపకి జమ్మూ కాశ్మీర్లో ఒక దేవాలయంలో రేప్ జరగడం చూస్తుంటాం. అయితే అక్కడికన్నా చూసినప్పుడు ఎందుకు జరిగింది, దేవుడు ఏం చేయలేడా అని చూస్తుంటే దేవాలయం అవ్వచ్చు, చర్చ్ అవ్వచ్చు, మస్జిద్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అక్కడ కేవలం ఒక దేవాలయం అని కాదు, ఏదైనా అవ్వచ్చు. అయితే అక్కడ దేవుడు ఆపలేదా అని అడిగితే అక్కడ నేను ఆన్సర్ ఏం చెప్పాలంటానంటే, మనుష్యుడికి ఇచ్చిన స్వేచ్ఛను బట్టి దేవుడిని మహిమపరచకుండా వారు దాన్ని ఆయనకి ఇష్టం వచ్చేలా వాడుకొని తప్పుడు పని చేయడానికి వాడుకున్నాడు. అది మనం అక్కడ చూస్తుంటాం, మిస్యూజింగ్. అంతే అది. సో ఇంకొకటి మనం ఇందాక చూసిన ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు ఉన్నాడా అనే విషయాన్ని అడుగుతుంటే, సర్వసాధారణంగా మేము స్ట్రీట్ ప్రీచింగ్ కూడా చేస్తుంటాం. కానీ గ్రామాల్లో విలేజ్లోకి వెళ్తున్నప్పుడు దేవుడు ఉన్నాడా అంటే నాకు చూపించండి, అప్పుడు నేను నమ్ముతాను అని అంటుంటాం. అంటే వారికి ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, చాలామంది అమెరికా దేశాన్ని వెళ్ళరు, కానీ అమెరికా ఉందా అంటే నమ్ముతారు. ఎక్కడ ఉందంటే మ్యాప్లో చూపిస్తారు. మరి బైబిల్లో కానీ మన దేవుడు చూపిస్తున్నాం కదా, అంటే అందుకే నమ్మాలి అని నా ఉద్దేశం కాదు. కానీ దీనికి లాజికల్గా మనం చూడవచ్చు. దట్ కొహరెన్స్, లాజికల్ రిలవెన్స్ అనే ఒక టెస్ట్ని మనం చేస్తే ఎగ్జిస్టెన్స్ గాడ్ని ఖచ్చితంగా తెలుస్తుంది. మనకి ఈ నేచర్ని చూడగలిగిన మనం బైబిల్ ప్రకారం చూస్తే రోమాపత్రిక 1వ అధ్యాయం మొత్తంలో చూస్తుంటే దేవుడు తన యొక్క ఉనికిని, లేకపోతే ఆయన ఉన్నాడనే ఎగ్జిస్టెన్స్ని, నేచర్ని చూసి ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. మనం పక్షులను చూసినప్పటికీ, లేకపోతే జంతువులను చూసినప్పుడు, ఆకాశాన్ని చూసినప్పుడు, సముద్రాన్ని చూసినప్పుడు మనం చూడగలం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఇథీసిన్ కాబట్టి ఎటువంటి ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇష్టం అంటే, బిగ్ బ్యాంగ్ థియరీని మనం చూడగలిగితే, చాలామంది బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే విస్ఫోటం అని అంటారు తెలుగులో. అంటే ఎట్లా అంటే, ఒక వాచ్ మనం తీసుకెళ్ళి వాచ్ తీసి చేతిలో పట్టుకొని గట్టిగా గాడ్ని కొడితే ఇరిగిపోయిన తర్వాత ఆ వాచ్లో ఉన్న గ్లాసు, దాంట్లో ఉన్న సెకండ్ ముళ్ళు, మినిట్ ముళ్ళు, అవర్స్ ముళ్ళు, ఆ ఫ్రేమ్ మొత్తం గాడ్ గట్టిగా తగిలి తిరిగి రిఫ్లెక్ట్ అయ్యి దాని నుంచి వెంటనే మళ్ళీ వాచ్ తయారైందండి ఎవరైనా నమ్ముతారా? అలా అవటానికి అవకాశం లేదు. మరి అట్లాంటప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ కానీ ఎట్లానే చెప్తుంది, అట్లా ఒక విస్ఫోటంని దానే ఆటోమేటిక్గా ఈ యొక్క ప్లానెట్స్ అని ఏర్పడింది. సూర్యుడు, తర్వాత చంద్రుడు, ఇవన్నీ నా ప్లానెట్స్ అని మన సోలార్ అనేది ఇలా గెలాక్సీ అని ఫామ్ అయిందని. ఇది ఎట్లా సాధ్యం? ఇది అసాధ్యం, అట్లా జరగడానికి వీల్లేదు. ఒక డిజైనర్ ఒక పెయింట్ని చూస్తే, ఒక బిల్డింగ్ని చూస్తే చక్కగా ఒక ఇటుక మీద ఒక ఇటుకి సిమెంటు ఇసుక కట్టి చక్కగా కడతారు. అంతేగాని ఒక కట్టిన వాడు లేకుండా ఇట్లా ఎట్లా కట్టబడదు. అట్లా నువ్వు డిజైనర్ లేకుండా ఒక డిజైన్ చేయలేము. ఒక ఆర్ట్ వేసిన వాడు లేకుండా ఒక బొమ్మని ఒక బొమ్మ ఉందంటే ఖచ్చితంగా బొమ్మను గీసేవాడు ఉంటాడు. ఒక మనిషి ఉందంటే మనిషిని చేసేవాడు ఉంటాడు. అంటే ఆయన దేవుడు చేశాడు అని ఖచ్చితంగా మనం చెప్పగలం. ఇంకొక విషయాన్ని ఇక్కడ చెప్పండి, లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే విషయాన్ని ఖచ్చితంగా దేవుడు నమ్మినవాడు మరణం తర్వాత అక్కడ జీవితం ఉన్నది, అది పరలోకము లేకపోతే నరకము అన్నది మనం నమ్ముతాం. ఒకవేళ మరణం తర్వాత జీవితం లేదు అని నాస్తికుడు నమ్ముతుంటాడు. అక్కడ అలా నమ్మడాన్ని బట్టి ఏంటంటే చనిపోయిన తర్వాత ఏమీ లేదు అనే విషయాన్ని అక్కడ నమ్ముతాడు. అయితే ఈ నాస్తికుడికి ఇంకొక ప్రశ్న ఎక్కడ ఏముంటుందంటే, మొరాలిటీ, నైతిక విలువల్ని ఎట్లాగా చెప్పగలరు అంటే ఇది మంచి ఇది చెడు అని ఎట్లాగా చెప్పగలడు అంటే, ఒకవేళ ఒక స్టాండర్డ్ అనేది లేకపోతే అసలు మనం బ్రతుకు ఎందుకు బ్రతుకుతున్నాం, దేని కొరకు మీనింగ్ ఆఫ్ లైఫ్ అంటే ఆరిజిన్, ఒక 3 విషయాలు చూస్తాం. ఆరిజిన్, మీనింగ్, మొరాలిటీ, డెస్టినేషన్ చూస్తాం. అంటే ఆరిజిన్ అంటే అసలు మనిషి ఉన్నవాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఆరిజిన్ ఏంటి, మనిషి యొక్క జీవితాన్ని మనం బ్రతుకుతున్నాం అంటే నా గోల్ ఏంటి, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, దాని అర్థం ఏంటి, పరమార్థం ఏమైనా ఉన్నదా, అలా లేకుండా బ్రతుకుతున్నామా. రెండోది మొరాలిటీ అంటే నైతిక విలువలు ఏమైనా ఉన్నదా, ఇది మంచి ఇది చెడు అని ఎట్లా చెప్పగలుగుతాం, మీ స్టాండర్డ్ ఏంటి, ద రెఫరెన్స్ పాయింట్ ఏంటిది అనేది నాస్తికుడు మనం అడగవచ్చు. రెండోది డెస్టినేషన్,
నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ చేరుతున్నావు, మరణమైన లాస్టా, దాని తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు, ఇది అన్నిటికీ ఆయన ఆన్సర్ చెప్పాలి. అది అన్నిటికీ ఆన్సర్ అని చెప్పలేడు, ఎందుకంటే డెస్టినేషన్ ఆయనకి ఏమీ లేదు. మరణం అని అంటాడు అంతే, డెస్టినేషన్కి ఏం లేదు. అట్లనే ఆరిజిన్ కానీ ఆయనకి లేదు, మొదలు లేదు, అంత్యం లేదు. మధ్యలో మీనింగ్ అనేది కానీ ఆయన చెప్పగలరా అంటే ఎట్లా చెప్పగలరు? తర్వాత మొరాలిటీని, ఇది మంచి ఇది చెడు అని ఎట్లా చెప్పగలరు? ఇంకొక విషయాన్ని ఇక్కడ చెప్పాలనుకున్నాను. రెండోది ఏంటంటే, ఈ మొరాలిటీ కొరకు వచ్చినప్పుడు నేను ఇట్లాంటి ప్రశ్న అడగనుకుంటున్నాను. మనకి సర్వసాధారణంగా ఉమెన్, స్త్రీ అన్నప్పుడు 4 స్త్రీలను చూస్తుంటాం. ఒకటి తల్లిని, ఇంకొకటి భార్య, ఇంకోటి కూతురు, ఇంకొకటి కోడలు. ఈ 4 ఉమెన్స్ మనం చూస్తాం. ఈ నాలుగు రిలేషన్స్ ఉంటుంది. భార్యకి భర్తకు ఒక రిలేషన్ ఉంటుంది, అట్లనే తండ్రికి కూతురు ఒక రిలేషన్ ఉంటుంది, అట్లనే మామ కోడలకు ఒక రిలేషన్ ఉంటుంది, అట్లనే కూతురికి ఒక రిలేషన్. 4 రిలేషన్. భార్యతో ఉన్నట్టుగా భర్త భార్యతో ఉన్నట్టుగా కూతురుతో ఉండలేడు, అట్లనే కోడలతో ఉండలేడు, అట్లానే చెల్లితో కూడా ఉండలేడు, సిస్టర్తో ఉండలేడు, వేరే వేరే రిలేషన్స్. సో ఈ రిలేషన్ అనేది ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు, ఎందుకు ఆ డిఫరెన్సెస్ మాట్లాడాడు అంటే దానికి ఆన్సర్ వాళ్ళు ఏం చెప్తారంటే సమాజం, లేకపోతే సొసైటీ నేర్పించింది, లేకపోతే నాగరికతని బట్టి నేను నేర్చుకున్నానని చెప్తే, సొసైటీని నేర్చుకుంటే, అంటే సొసైటీలో ఉంటే ఈ రిలేషన్కి ఈ ప్రకారం మనం బ్రతుకుతానంటే, సొసైటీ నుంచి దూరంగా ఒక అడవి ప్రాంతంలో ఉంటుంటే అక్కడ ఎట్లా బ్రతుకుతావు అంటే అక్కడ ఈ యొక్క అడ్డులు, ఈ యొక్క రిలేషన్, ఈ యొక్క వరుస లేకుండా ప్రవర్తిస్తావు నువ్వు, లేకపోతే అక్కడికైనా ప్రవర్తిస్తావు. అక్కడ ప్రవర్తిస్తే దేన్ని ఏ యొక్క రెఫరెన్స్ పాయింట్తో నీ మనసుకి అడ్డున్నది? ఖచ్చితంగా నీకు దేవుడు అనే దానికి రావాలి, నీ మనసుకి నువ్వు జవాబుదారిగా ఉంటుంటావు, మనసు అనే దానికి అక్కడ చూస్తుంటావు. అయితే ఇక్కడ సైన్స్ కొరకు మనం మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా సైన్స్తో మనం పోల్చుకుంటాం. అయితే సైన్స్ అనే డెఫినేషన్ మనం చూడగలిగితే, వాట్ ఈస్ సైన్స్ అంటే థియరిటికల్ ప్రూవ్. ఏదైతే థియరిటికల్ ప్రూవ్ అయిన తర్వాత, ప్రాక్టికల్గా ప్రూవ్ అయిన తర్వాత అక్కడ డెఫినేషన్ ఫార్ములా తీసుకొచ్చిన తర్వాత మన సైన్స్ అంటే. ఉదాహరణ చూసినప్పుడు మనం ఒక ఏడుపుని తీసుకుంటాం, లేకపోతే సంతోషాన్ని తీసుకుంటుంటాం. సో ఈ సంతోషాన్ని తీసుకెళ్ళి కెమిస్ట్రీ ల్యాబ్లో పెడితే ఎంత సంతోషం ఉన్నదని ఏ ఒక కెమికల్తోనూ, లేకపోతే ఏ స్కేల్తోనూ, ఏ కొలబద్దతను వాళ్ళు కోల్చగలము? సంతోషం కానీ, ఏడుపు కానీ, బాధ కానీ, దుఃఖము కానీ, లేకపోతే ప్రేమను కానీ ఎటువంటి కొలతతో, ఎటువంటి సైన్స్తోనూ మీరు చూడగలరు. వాట్ కైండ్ ఆఫ్ సైన్స్ యూ హ్యావ్ టు డిఫైన్ ఇట్ అని మనం డిఫైన్ చేయలేము అక్కడ. ఒకవేళ డిఫైన్ చేసినా ఎట్లా డిఫైన్ చేస్తాం? ఖచ్చితంగా రెఫరెన్స్ పాయింట్ చెప్పగలరు. రెండోది, దేవుడు కాన్సెప్ట్ మీదకి వచ్చినప్పుడు మొరాలిటీ కొరకు మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఈ మంచి అని చెప్తుంటే ఇది మంచి అని చెప్టకు బేస్ ఏంటిది? ఉదాహరణగా అమెరికా, అది ఓకే, అమెరికా దేశంలో మనం చూస్తుంటే ఒకరిని మనం గట్టిగా ఆయన కేకేస్తే ఆయన మీద కేసు వేస్తారు, కొట్టడం తర్వాత నెక్స్ట్ అది. అదే సౌత్ ఆఫ్రికా దేశంలో వేస్తే ఒకరిని కోసుకొని తినేసిన వాడిని పెద్ద కేసు ఏం పడదు, అది చాలా నడుస్తుంటుంది. అంటే దేశాన్ని బట్టి దేశాన్ని మారుతూ ఉంటే ఇథిక్స్, మొరాలిటీ, ఈ మంచి అనేది మారిపోతుందా అంటే, ఒకవేళ నాకు నచ్చింది మంచి అనుకుంటే నాకు నచ్చింది మంచి, మీకు మంచి కాకపోవచ్చు. సో నాకు మనసుకు నచ్చింది రెఫరెన్స్ పాయింట్ నేను తీసుకోకూడదు, అంటే అది కొలబద్దగా తీసుకోవడం, స్టాండర్డ్ ఉండాలి. సో ఆ స్టాండర్డ్ నీకు ఏమై ఉన్నది? నా కొరకు అడిగితే నా స్టాండర్డ్, నాకు బైబిల్ నాకు స్టాండర్డ్. నాకు బైబిల్ చెప్తుంది అబద్ధం ఆడదని, నాకు బైబిల్ చెప్తుంది నీతిగా ఉండి, నాకు బైబిల్ చెప్తుంది పరిశుద్ధంగా ఉండమని. మరి నాస్తికుడిగా నీకేం చెప్తుంది? నీకు ఏ స్టాండర్డ్ ఉంది? మీ ఏ స్టాండర్డ్ బట్టి మంచి అని చెప్పగలరు? రెఫరెన్స్ ఏం చెప్పగలరు? సో ఈ ప్రశ్నకి జవాబు చెప్పాల్సింది ఉంటుంది. దేవుని యొక్క ఉనికి, అదేవిధంగా మనిషి చనిపోయిన తర్వాత జీవితం, ఈ విషయాల మీద కొన్ని ఫోకస్ చేశారు ఎథిస్ట్గా ఉన్నప్పుడు. సో వాటికి ఆన్సర్స్ మీకు వచ్చినాయి కదా? ఓకే. అయితే ఇంకొక బైబిల్లో కూడా చూసినట్లయితే ప్రాబ్లమ్ ఆఫ్ ఈవిల్ అనేది మీరు ఇందాక ఎంఫసిస్ చేశారు కదా, దేవుడే ఉంటే ఇన్ని ఎందుకు జరుగుతున్నాయి. సో బైబిల్లో కూడా కొన్ని హింసాకరమైన సన్నివేశాలు, దృశ్యాలు ఉన్నాయి. సో దాన్ని ఏ విధంగా సో ఎథిస్టులు ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే,
బైబిల్లో కూడా హింస ఉంది కదా, సో దాన్ని మేము ఎలా స్టాండర్డ్గా తీసుకోవాలని అంటారు. అవును. దానికి మనం ఏ విధంగా చెప్పచ్చు? అవును. అంటే చాలాసార్లు దేవుడు ప్రేమ కలిగిన వాడు అంటున్నాము. ఆమ్, పాత నిబంధనలో దేవుడికి కొత్త నిబంధనలో దేవుడు కొంచెం డిఫరెన్సెస్ చూస్తానన్నారు. సో పాత నిబంధనలు అన్న దేవుడు కొత్త నిబంధన దేవుడు ఒకటే, పెద్ద డిఫరెన్స్ ఏం నిన్న నేడు ఒకరిలాగా దేవుడు ఉంటుంటాడు. అయితే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అని చూస్తుంటే క్రమక్రమాన్ని దేవుడు కొరకు తెలిసిన జ్ఞానముని ఈ డిఫరెన్స్ మనం చూస్తుంటాం. దేవుడు మారలేదు, దేవుడు అట్లా అంటాడు కానీ మనం తెలుసుకున్న లేకపోతే ఆ జ్ఞానం అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వడం మనం చూస్తుంటాం బైబిల్లో కూడా. అయితే పంటికి పన్ను అని చూస్తుంటాం పాత నిబంధనలో. కొత్త నిబంధనలో మనం చూసుకున్నప్పుడు నిన్ను వల్ల నీ సహోదరుని ప్రేమించు అనే విషయం చూస్తున్నాం. రెండు వ్యాస్ట్ డిఫరెన్స్ చూస్తున్నాం. అయితే ఇక్కడ పంటికి పన్ను ఎందుకు పెట్టాడంటే అప్పుడున్న కాంటెక్స్ట్ని మనం చూడాలి, అప్పుడున్న లాని మనం చూడాలి, అప్పుడున్న పరిస్థితిని చూడాలి. అంటే పాత నిబంధనలో రాజుల కాలం రాకుండా ముందు వారికి దేవుడే రాజు, దేవుడే పరిపాలన ఇచ్చేవాడానికి. అయితే ఆ టైంలో చుట్టుపక్కల ఉన్న దేశాలందరికీ రాజు ఉండడం కారణం ఈ యొక్క యూదులకన్నా మాకు కూడా రాజు కావాలి అన్నప్పుడు దేవుడు ఆ కాన్సెప్ట్ పెట్టి మొదటి రాజు సౌల్ని తీసుకొచ్చినట్టు మనం చూస్తుంటాం. సో ఈ పంటికి పన్ను వచ్చే విషయాన్ని కొరకు చూస్తుంటే అప్పుడు ఎట్లా ఉండదంటే ఒక పేదవాడు ధనవంతుడు ఇద్దరు ఉంటాడు. ఇద్దరు ఉంటున్నప్పుడు ఒక పేదవాడు పట్ల తప్పు జరిగినప్పుడు ఒక 10,000 రూపాయలు అంటే ఇప్పుడు లెక్క ప్రకారం 10,000 కట్టమంటే, అట్లనే డబ్బున్న వాడిని కన్నా కట్టమని చెప్తారు. తప్పున్నాడు డబ్బున్నోడు ఏం చేస్తే 10,000 కట్టేసి దర్జా తప్పించుకుని వెళ్ళిపోతాడు. మరి పేదవాడి సంగతి ఏంటి? కట్టలేడు. అదే పంటికి పన్ను అని చెప్తున్నప్పుడు పన్ను ఎరగొట్టమనంటే సమానమైన ఇద్దరికి శిక్ష పడుతుంది అని ఖచ్చితంగా మనం చెప్పగలం. అంటే అప్పుడున్న కాంటెక్స్ట్ ప్రకారం, ఎందుకంటే అప్పుడు ఉన్న పేదవాడికి ఒక రిసోర్సెస్ ఏమీ లేదు కాబట్టి ఈ అన్యాయం అయిపోకూడదు అనేసి పంటికి పన్ను అనే సిస్టమ్ పెట్టాడు అని నేను అనుకుంటున్నాను. సో మీరు కన్విన్స్ అయింది ఏంటంటే బైబిల్ దేవుని వాక్యం అని కన్విన్స్ అయ్యారు. కానీ ఎథిస్టులు ఏమంటారంటే, నాస్తికులు, సో ఈ నాస్తికులు ఏమంటారంటే బైబిల్ అనేది ఒక కట్టు కథ అంటారు. ఇది జరగలేదు అసలు, ఇదంతా ఒక కల్పనా కథ, ఒక కళ వస్తే రాశాడు ఒక ఆయన, అట్లా అని చాలామంది అంటారు. కానీ దేవుని వాక్యంగా వాళ్ళు ఎప్పుడు కన్సిడర్ చేయలేదు. సో అటువంటి భావజాలం వాళ్ళలో కలగడానికి కారణం ఏంటి? ఆ భావజాలం నుంచి వాళ్ళని ఏ విధంగా మనం కన్విన్స్ చేయొచ్చు బైబిల్ ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్ అని? బైబిల్ ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్, బైబిల్ నిజమైన వాక్యము, ఇది దేవుడు ఒక వాక్యము, దేవుడు ఒక మాట అనొచ్చు. బైబిల్ అంటే యాక్చువల్ పుస్తకంకి ఏ పుస్తకం కన్నా బైబిల్ అంటాం జనరల్ మీనింగ్గా. అందుకే బైబిల్ని చూస్తే హోలీ బైబిల్ అన్నారు ప్రత్యేకంగా, ఎందుకంటే పరిశుద్ధ బైబిల్, పరిశుద్ధ గ్రంథం అని అంటున్నాము. ఇది ఎందుకు అట్లా చెప్తున్నా అంటే బైబిల్ తయారు చేసిన పద్ధతిని చూస్తే కెనాన్ అనే పద్ధతిలో మనం చూస్తుంటాం. సో మన టాపిక్ అది కాదని అందులో డీప్కి వెళ్ళకుండా దీన్ని ఎట్లా మనం ఆథెంటిక్గా దేవుడు వాక్యం అని చెప్పవచ్చు అంటే, బైబిల్ నుంచి 66 బుక్స్, 66 పుస్తకాలు ఉంటున్నాయి. ఇది పాత నిబంధనకి కొత్త నిబంధన మధ్యలో మనం చూస్తుంటే 600 పీరియడ్స్ గ్యాప్ పీరియడ్ ఉన్నది. అది కాకుండా డిఫరెంట్ జాగ్రఫికల్ లొకేషన్స్లో రాసినట్టు చూస్తుంటాం మనం. డిఫరెంట్ లాంగ్వేజ్లో రాసినట్టే గ్రీక్, హెబ్రూ, అరమిక్ 3 డిఫరెంట్ లాంగ్వేజ్లో రాసినట్టు చూస్తుంటాం. దాదాపు 1400 సంవత్సరముల పీరియడ్ మొత్తం అయినట్టుగా రాసినట్టు చూస్తుంటాం. అట్లనే చాలా ఆథర్స్, అంటే ఒకరు చేపలు పట్టిన వాడు రాసినట్టు చూస్తుంటాం. అట్లనే ఒక మంచి స్కాలర్, పౌల్ అన్న ఒక స్కాలర్, డాక్టరేట్ చేసిన వ్యక్తి రాసినట్టు చూస్తుంటున్నాము. అట్లనే ఒక మ్యాథమెటిక్స్ లేకపోతే ఒక అకౌంట్ సంబంధించిన వ్యక్తి అంటే మాథ్యూ, ఆయన రాసినట్టు చూస్తుంటాం. అట్లనే ఒక దైవిక జీవితానికి సంబంధించిన అంటే అటువంటి ఒక ఆథర్స్ అంటే మోసే అనే ఆథర్స్ రాసి, అంటే డిఫరెంట్ ఆథర్స్ డిఫరెంట్ పీరియడ్ ఆఫ్ టైంలో డిఫరెంట్ జాగ్రఫికల్ లొకేషన్లో రాసినప్పటికీ ఈ అన్ని పుస్తకాలన్నీ కలిపితే 66 పుస్తకాలు కలిపితే ఒక బైబిల్గా చూసినప్పటికీ ఇవన్నీ కోయిన్సిడెన్స్గా ఉంటుంది. అండ్ అన్ని క్రీస్తు వైపుని పాయింట్అవుట్ చేయడానికి అంటే హైక్ చూపిస్తున్నట్టు చూస్తుంటాం. సో ఇవన్నీ చూసినప్పుడు ఈయన ఏం రాశాడో 10 సంవత్సరాల క్రితం లేకపోతే ఒక 100 సంవత్సరాల క్రితం ఈ వ్యక్తి ఏం రాశాడో 100 సంవత్సరాల క్రితం ఆ వ్యక్తి ఏం రాశాడో తెలియదు. ఆ టైంలో అంత కమ్యూనికేషన్ లేదు. అయినా అవన్నీ దగ్గర తీసుకొచ్చినప్పుడు కోయిన్సిడెన్స్ ఒకదాని మీద ఆధారపడినట్టుగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దీని వెనకాతల ఒక బలమైన కారణం ఉండొచ్చు, ఒక
కోయిన్సిడెన్స్ ఉండొచ్చు. ఆ కోయిన్సిడెన్స్ ఏంటంటే ఖచ్చితంగా దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి రాయబడాడని మనం చెప్పి తీరాలి. ఇంకొక ఆల్టర్నేటివ్ అక్కడ లేదు. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన మనసులో అనుకుంటాడు. నిజంగా చూసినట్లయితే ఈ జనరేషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత ఫాస్టెస్ట్గా ఉన్న టైంలో కూడా ఇంకా దేవుడు గుళ్ళు గోపురాలని పట్టుకొని తిరగటం అవివేకం. నిజంగా అది ఒక మానసిక వైకల్యం గలవాళ్ళే అట్లా చేస్తారు అని ఎథీస్టుల యొక్క ఉద్దేశం. నిజానికి చూసినట్లయితే మానసిక వైకల్యం వాళ్ళకుందా లేకపోతే ఎథీస్టులకు ఉందా? మంచి ప్రశ్న కదా. అయితే ప్రత్యేకంగా బైబిల్ కొరకు వస్తున్నప్పుడు బైబిల్ కొరకు మనం మాట్లాడుతున్నాడు. బైబిల్ గుడ్డుగా నమ్మమని ఎక్కడ చెప్పట్లేదు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, పూర్ణ జ్ఞానముతో అనే మాట అక్కడ మనం చూస్తుంటాం. అంటే జ్ఞానం అంటే తెలివి, నాలెడ్జ్ని కదా. అంటే టెస్ట్ అండ్ నో, రుచి చూసి తెలుసుకో అనే మాట వాడుతున్నట్టు చూస్తున్నాం. నేను కొత్త నిబంధనలు నీ పూర్ణ జ్ఞానములతోనూ తెలుసుకోవాలని ఉంది, పూర్ణ జ్ఞానంతో ప్రేమించు అనే మాట అక్కడ వాడినట్టుగా చూస్తున్నాం. కాబట్టి లాజికల్గా మనం టెస్ట్ చేసినాకనే దేవుడిని తెలుసుకోవచ్చు అనే విషయాన్ని ఖచ్చితంగా గమనించవచ్చు. ఇందులో రిచువల్గా అంటే ఈ యొక్క మూఢనమ్మకాలు అనేది మనం ఇక్కడ బైబిల్లో చూడం. ఇక్కడ బైబిల్ దాన్ని సపోర్ట్ చేయదు. అయితే చాలామంది క్రైస్తవులు జబ్బు వస్తే ఇలా బాగోకపోతే స్వస్థత జరుగుతుంది అంటే మెడిసిన్ వేసుకోకుండా జరుగుతుంది అంటే అట్లా మనం బైబిల్ అట్లా చెప్పట్లేదు. మెడిసిన్ వేసుకోవాలి, ప్రార్థన కూడా చేసుకోవాలి అనే విషయం చెప్తాం. మూఢనమ్మకాలకి బైబిల్లో చోటు లేదు ఖచ్చితంగా. దీనికి చక్కగా ఒక ఆయన ఇట్లా మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అంటే దీన్ని ఇట్లా అంటే ప్రార్థనకి చింతకాయలు రాలుతాయా అంటే నన్ను అడిగితే ప్రార్థనకి చింతకాయలు రాలుతాయా అని చెప్పలేదు. చింతకాయలు కావాలంటే చెట్టు ఎక్కి తిప్పుకోవడమే, ప్రార్థన చేయడం కాదు. అంటే కొంతమంది కరెంట్ పోతే ప్రార్థన చేస్తారు, కరెంట్ పోతే ప్రార్థన చేయడం కాదు, కరెంట్ బిల్లు కడితే సరిపోతుంది, కరెంట్ వస్తుంది. ఆల్మోస్ట్ కవర్ చేసినాము. సో అయితే ఈ యొక్క బెరియన్స్ బ్రదర్స్ టాక్ ప్లాట్ఫామ్లో ఎవరైతే వ్యూయర్స్ చూస్తున్నారో ఇందులో కొంతమంది ఎథీస్టులు కూడా ఉండొచ్చు. ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళలో దేవుడిని నమ్మని వాళ్ళు, దేవుడి మీద కంప్లీట్గా ఆధారపడిన వాళ్ళు, వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకొని జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళు ఉండుండొచ్చు. అటువంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎథిస్ట్స్కి మీరు అడిగింది ప్రశ్న. ఒక చక్కని పుస్తకం ఉన్నది, రవి చక్రవర్తి రాశారు. కెన్ మ్యాన్ లివ్ వితౌట్ గాడ్ అని ప్రశ్న. అంటే దేవుడు లేకుండా మనిషి బ్రతకొచ్చా అనే పుస్తకం ఉన్నది. సో అది చక్కని పుస్తకం, అది చదివి అని వాళ్ళు ఆన్సర్ చేయాలి. రెండోది నేను ఎట్లా చెప్తానంటే మనిషి దేవుడు లేకుండా బ్రతకొచ్చా అంటే బ్రతుకుతున్నారు. కానీ నిజాన్ని 90% ఆఫ్ ఎథిస్ట్ని చూడగలిగితే, అంటే నాకు తెలిసిన ఏరియాస్లో నేను చూసిన ఎథిస్ట్లో, అంటే అందరినీ నేను కవర్ చేయకపోవచ్చు, నా ఒక నాలెడ్జ్లో ఉన్న వారిని చూస్తుంటే చాలా వరకు కొంతమంది దేవుడు భయం ఉన్నప్పటికీ వీళ్ళు దేవుడిని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితులు ఉన్నట్టుగా చూస్తున్నాను. ఎందుకంటే వారి జీవితంలో చాలా దూరం వాళ్ళు ప్రయాణం చేసి వచ్చేసారు దేవుడు లేడు అని. ఇప్పుడు ఈ యొక్క స్టేజ్లో వారు దేవుడు ఉన్నాడు అని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, ఒక కారణం. రెండోది ఏంటంటే దేవుడు అనే కాన్సెప్ట్ చూసినప్పుడు దేవుడు ఉంటే మీరు నిరూపించండి అనే ప్రశ్న వేస్తున్నారు వాళ్ళు. అయితే దేవుడు లేడు అని మీరు నిరూపించగలరా? దేవుడు ఉంటే నిరూపించు అంటే దేవుడు లేడని వాళ్ళు నిరూపించలేకపోతున్నారు. సో దేవుడు ఉన్నాడని ఎట్లా నిరూపించడం? ఖచ్చితంగా మనం నిరూపించగలం, నిరూపించినారు. కానీ చాలా డిబేట్స్ జరిగినాయి, చాలా బైబిల్లో వాక్యాలు ఉన్నాయి. అంటే చారిత్ర ప్రకారమైన ఎవిడెన్స్ ఉంటున్నాయి, హిస్టారికల్ ఎవిడెన్స్, బిబిలికల్ ఎవిడెన్స్, జాగ్రఫికల్ ఎవిడెన్స్ని మనం ఇవ్వచ్చు. అట్లా సైంటిఫికల్ ఎవిడెన్స్ ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే ఇందాక మనం బిగ్ బ్యాంగ్ థియరీ కొరకు మాట్లాడినాం. సో దేవుడు లేకుండా ఎట్లా ఆరిజిన్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది అంటే ఎవల్యూషన్ రెవల్యూషన్ అనే మాటని మనం చూస్తుంటాం. సో ఎవల్యూషన్ అనే విషయాన్ని అంటే ఏంటంటే మనిషి కోతి నుంచి వచ్చాడు అని చెప్తారు. అయితే ఈరోజు మనిషి ఎందుకు కోతి అవ్వట్లేదు అనే ప్రశ్న. సో ఇక్కడ ఆగిపోయింది అని అడుగుతుంటుంటారు కొంతమంది.
సో దాన్ని మనం ఈ టాపిక్ని డైరెక్ట్గా మనం చూడాలంటే ఖచ్చితంగా ఒక డే కూర్చుని దీని కొరకు మనం సైంటిఫిక్గా దీనికి మనం మాట్లాడాల్సి ఉంది. అయితే ఒక చక్కని పుస్తకంలో ఈ యొక్క 3 మాటలు దేవుడి కొరకు ఇక్కడ మనం చూడగలిగితే లాజికల్ కన్సిస్టెన్సీ, ఎంపెరికల్ ఎడిక్వెన్సీ, ఎక్స్టెన్షనల్ రెవలెన్స్ అని 3 ఒక టెస్ట్లు మనం చేస్తే దేవుడి కొరకు మనకి అంటే లాజికల్ కన్సిస్టెన్సీ అంటే ఒక దేవుడి కొరకు ఒక మాట మనం ఇచ్చినప్పుడు లాజికల్గా ఉందా లేదా, మనం కన్సిస్టెన్సీగా ఉన్నదా లేదా మనం చూడాలి. రెండోది ఎంపెరికల్ ఎడిక్వెన్సీ అంటే ఇది ఆధారపూర్వకంగా ఉన్నదా, సాక్ష్యాలు దీనికి ఉన్నాయా లేదా అని మనం చూడగలగాలి. రెండోది ఎగ్జిస్టెన్స్ రెలవెన్స్ అంటే మనకి సంబంధంగా ఉన్నదా అంటే లాజికల్ కన్సిస్టెన్సీ ఇవన్నీ చూసినప్పుడు యేసుప్రభు వాడు ఈ లోకానికి వచ్చాడా, ఆయన ఒక ఉనికి ఉన్నదా ఆయన అని చూస్తే ఖచ్చితంగా సాక్ష్యాలు మనం చెప్పగలం. డేట్స్ చూస్తుంటే బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని చూస్తున్నాం. అంటే యేసుప్రభు అనే వ్యక్తి ఉన్నాడని తెలిసింది. అయితే ఉంటే మాత్రం దేవుడు అవ్వాలని గ్యారంటీ ఉంది అని ప్రశ్న. కాబట్టి అక్కడ మన లాజికల్ క్వశ్చన్ వస్తున్నారు. లాజికల్ క్వశ్చన్ అయినప్పుడు ఆయన పుట్టాడు కాబట్టి మరణించాడు. సో ఎట్లా మరణించాడు అని మనం చూసిన సిలువలో మరణించాడు అనేది బైబిల్ చెప్తుంది. చరిత్రలో కూడా మనం చూస్తున్నాం. అట్లనే ఎంటీ టామ్ ఖాళీ సమాధి కూడా చూస్తున్నాం. సో దీని కొరకు మనం ఆలోచన చేసినప్పుడు ఎందుకు మరణించాడైనా, జబ్బు వచ్చి మరణించాడైనా లేకపోతే ఎవరైనా చంపాడా, ఎట్లా మరణించాడు, సిలువలో మరణించాడని మనం చూస్తున్నాం బైబిల్లో. ఎందుకు సిలువలో మరణించాడంటే ఆయన దేవుడు అని చెప్పుకున్నాడు కాబట్టి యూదులను సహించలేక ఆయన సిలువేశారు. సో ఎందుకు చెప్పుకున్నాడు అనే విషయాన్ని మనం చూస్తుంటే బైబిల్ ప్రకారం మనం వెళ్తే ఆయన పాపాన్ని క్షమించడానికి అధికారం ఇవ్వబడింది అని చెప్తున్నాడు. ఆయన నేను తండ్రి ఈ ఒకటే ఉంచున్నాను, పాపాన్ని క్షమించే అధికారం నాకు ఇవ్వబడింది, తండ్రి నేను పంపించాడు అని చెప్తున్నాడు ఆయన. సో అవన్నీ మనం చూసినప్పుడు దేవుడు ఒక క్వాలిటీస్ని ఆయన చెప్తున్నట్టు మనం చూస్తుంటున్నాం. చాలా రిఫరెన్స్ మనం బైబిల్లో మనం చూడగలం. అంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆదియందు వాక్యం ఉంది, వాక్యమే దేవుడైన అనే విషయం మనం చూస్తాం జాన్ 1:1లో. అట్లనే జాన్ 10:30లో నేను తండ్రి ఒకటే ఉన్నామని చెప్తుంటాడు. అట్లనే జాన్ 14:6లో మనం చూసినప్పుడు ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్ అన్నట్టుగా చూస్తున్నాం. సో ఇవన్నీ ప్రభు వారి కొరకు మనం చూస్తే చరిత్ర పరంగా ఖచ్చితంగా సాక్ష్యాలు మనం లేదంటే హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంటున్నాయి. అట్లనే బిబిలికల్ ఎవిడెన్స్ ఉంటున్నాయి, ఆర్కాలజికల్ ఎవిడెన్స్ ఉన్నాయి, జోగ్రఫికల్ ఎవిడెన్స్ ఖచ్చితంగా ఉన్నది. అయితే హిస్టారికల్ ఎవిడెన్స్ చూసినప్పుడు బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అనేది మనం చూసినప్పుడు ఇది హిస్టారికల్ ఎవిడెన్స్ ఖచ్చితంగా దీన్ని బట్టి మనం చూడొచ్చు. అయితే హిస్టారికల్ ఎవిడెన్స్ బట్టి, చారిత్ర ప్రకారమైన ఎవిడెన్స్ని బట్టి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. అయితే ఇక్కడ మరలా ఇంకో క్వశ్చన్ ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు అంటే ఈ లోకానికి వచ్చాడు, ఆయన 33.5 సంవత్సరంలో బ్రతికాడు అని ఖచ్చితంగా చెప్పవచ్చు మనం. 33.5 సంవత్సరాలు అంటే యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికినాడు, 3.5 సంవత్సరాలు సేవ చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే వ్యక్తి అయితే వచ్చినట్టు చూస్తుంటున్నాము. అయితే ఆయన దేవుడు ఎట్లా అయినాడు అంటే మనం క్రైస్తవ వేదాంతం ప్రకారం చూస్తే క్రీస్తు కొరకు క్రైస్టాలజీ అంటాం. దాంట్లో హ్యుమానిటీ అండ్ డివినిటీ అంటే మానత్వము దైవత్వము రెండు డ్యువాలిటీ అనేది చూస్తుంటాం. అంటే క్రీస్తులో అంటే యేసుప్రభు వారు 100% దేవుడై ఉన్నారు, యేసుప్రభు వారు 100% మానవుడుగా అయి ఉంటున్నారు. దానికి సాక్ష్యాలు బైబిల్లో మనం చూస్తుంటాము. అంటే మనిషిలాగా ఆకలి కలిగింది, ఆయనకి దుఃఖం కలిగింది, ఏడ్చినట్టు చూస్తున్నాం, చెమట వచ్చినట్టు చూస్తున్నాం, టెన్షన్ పడినట్టు చూస్తున్నాం. కానీ మనిషి ఉన్న అవన్నీ చూస్తున్నాం. దైవత్వం డివినిటీ అని చూస్తున్నాం. అంటే దైవత్వాన్ని కొరకు చూస్తుంటే పాపాన్ని క్షమించే గుణం దేవుడికి మాత్రమే ఉంటుంది, ఆయన క్షమించినట్టుగా మనం చూస్తుంటున్నాం. సో ఇది డివినిటీగా మనం చూస్తుంటున్నాం. అట్లనే అద్భుతాలు చేసినట్టు చూస్తుంటున్నాం, అది కన్నా దేవుడికి ఉన్న గుణం కాబట్టి అవన్నీ మనం డివినిటీని చూస్తున్నాం. సో దీన్ని బట్టి రెండు క్వాలిటీస్ ఉంటున్నాయి. అయితే ఇందాక మనం మనిషిగా ఉన్నాడు వచ్చాడు కానీ దేవుడు ఎట్లా అవుతాడు అనేది చూసినట్టు కన్యక గర్భంలో పుట్టడం ఇది మిస్టరీ, ఇది హిస్టరీలోనే ఒక మిస్టరీగా మనం చూస్తున్నాం. అక్కడ కన్యక ఎట్లా పుట్టాడు అన్నమాట మనం చూస్తుంటాం. సో ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంటుంది. రెండోది ఆయన ఎందుకు మరణించాడు అని చూస్తుంటే జబ్బు వచ్చి మరణించాడా లేకపోతే ఎవరైనా చంపేశారా, కారణం ఏమైంది అని చూస్తే సిలువలో మరణించాడు అని చూస్తాం. ఎందుకు మరణించాడు అని చూస్తుంటే యూదులే వాడిని సిలువలో వేసినట్టుగా చూస్తున్నాము. రోమ్ మధ్యన యూదులు వేసినట్టు చూస్తున్నాం. ఎందుకు వేస్తారని చూస్తే ఆయన దేవుడుగా చెప్పుకున్నాడు కాబట్టి. సో ఆయనకైనా ఎందుకు దేవుడు చెప్పుకున్నట్టే ఆయన దేవుడు కాబట్టి ఆయనకైనా దేవుడుగా చెప్పుకున్నాడు. నేను తండ్రిని ఒకటిగా అని చెప్పాడు. దాన్ని మనం రిఫరెన్స్ చూసాం యోహాను సువార్త
10వ అధ్యాయంలో చూస్తాం 10:30లో నేను తండ్రి ఏకమై ఉంటున్నాము అని చెప్తాడు ఆయన అక్కడ. అట్లనే యోహాను సువార్త 14:6లో కనుక చూస్తున్నాం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. అట్లా చాలా రెఫరెన్స్లు మనం చూస్తుంటాం. ఆయన దేవుడు అని చెప్టకు బిబ్లికల్ రెఫరెన్స్ని చూస్తుంటాం. సో ఇటువంటి ఎట్లాగా గాడ్ అయ్యాడు యేసుప్రభు అని చెప్పి బిబ్లికల్గా అయితే ఖచ్చితంగా చెప్పగలము. హిస్టారికల్ ఎవిడెన్స్ చూసినప్పుడు సో యేసుప్రభు వారు ఒక సిలువలో మరణించిన తర్వాత ఆయన శరీరాన్ని ఖచ్చితంగా వారు యేసుప్రభు ఒక శిష్యులు దొంగలించలేదు అని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే వారి యొక్క ఉన్న నేచర్ని బట్టి, వారి యొక్క బిహేవియర్ని బట్టి పిరికితనం అనేది వారికి ఉన్నది కాబట్టి మనం చూడగలం. అది యేసుప్రభు వారు సిలువలోకి తీసుకెళ్తున్నప్పుడు వారందరూ ఎక్కడ పడితే చెదిరిపోతారు కాబట్టి అట్లాంటి వారు దొంగతనం చేయలేరు. కాబట్టి ఖచ్చితంగా యేసుప్రభు మరణించి ఆయనే తిరిగి లేచినట్టుగా మనం చెప్పగలం. సో అది మనం హిస్టారికల్ ఎవిడెన్స్ని అట్లనే జోగ్రఫికల్ ఎవిడెన్స్ని చెప్పగలం. జోగ్రఫికల్ ఎవిడెన్స్ ఏంటంటే ఆయన సమాధి ఇప్పటికి తెరిచి ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తుంటాం. అట్లనే బిబిలికల్ ఎవిడెన్స్ మనం ఇందాక చెప్పుకున్న ఉదాహరణ బట్టి అన్నిటికీ మనం చెప్పగలం. సో మనం ఇక్కడ హిస్టారికల్ ఎవిడెన్స్, జోగ్రఫికల్ ఎవిడెన్స్, అట్లనే ఆర్కాలజికల్ ఎవిడెన్స్ని కూడా మనం చూసాం. సో ఇవన్నీ సాక్ష్యాలు బట్టి ఖచ్చితంగా యేసుప్రభు వారు మరణించి తిరిగి లేచాడు. కాబట్టి మానవుడు మరణించి తిరిగి లేగడం అనేది సాధ్యం కాదు. కన్యక గర్భంలో పుట్టడం సాధ్యం కాదు. పాపాన్ని క్షమించడం సాధ్యం కాదు. ఇది కేవలం దేవుడికున్న గుణాన్ని బట్టే, ఆయన ఉన్న పరిశుద్ధిని చూడగలిగితే కేవలం దేవుడికి మాత్రమే ఉంటుంది. కాబట్టి జీసస్ ఈజ్ ఓన్లీ ద గాడ్, జీసస్ ఈజ్ ఓన్లీ ద వే. యేసువే ఏ మార్గమై ఉంటున్నాడు, యేసువే సత్యమై ఉంటాడు, యేసువే దేవుడై ఉంటాడు. కేవలం యేసులోనే రక్షణ ఉన్నది అని మనం చెప్పగలం ఖచ్చితంగా. రక్షణ ఉన్నది అని మనం చెప్పగలం ఖచ్చితంగా. ఇంతవరకు అయితే అన్ని చాలా చక్కగా వివరించారు. అంటే నాకు తెలిసినంత వరకు ఈ నాస్తికులు ఒక మతంలోకి, నాట్ ఓన్లీ క్రిస్టియానిటీ, ఇప్పుడు నాస్తికులు అంటే క్రిస్టియానిటీ ఒక్కటే కాదు కదా వ్యతిరేకించారు, హిందుత్వాన్ని నమ్మరు, ఇస్లాంని నమ్మరు. అసలు వీళ్ళ ఉద్దేశంలో ఒకవేళ మనం మతంలోకి ఎంటర్ అయితే ఒక బాండేజ్లోకి ఎంటర్ అయినట్టే అన్న ఫీల్ అవుతారు అనమాట. అంటే వాళ్ళ ఫ్రీడమ్ని కోల్పోతామేమో అన్న ఉద్దేశంతో ఈ మతంలోకి రారు అని ఒపీనియన్. అంటే లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి ఫ్రీడమ్ ఉండదు ఖచ్చితంగా. అప్పుడు క్రైస్తవంలో వచ్చిన కొన్ని ఒక మార్గం ఉంది, అంటే మనకు లిమిట్స్ ఉన్నది. అంటే అబద్ధం ఆడదు, పరిశుద్ధంగా ఉండాలి, వ్యభిచారం చేయదు, లంచం తీసుకోదు, దేవుడు చూస్తున్నాడు అని చెప్తాను. ఇవన్నీ మనిషిని కట్టిపడేసినట్టు ఉంటాయి. సో ఫ్రీడమ్ని హరించే మతాలు మనకెందుకులే అని చెప్పేసి చాలా మంది కూడా వెనకడుగు వేసేసి వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే దేవుడు చూస్తున్నాడు. అలా కూడా వాళ్ళకి ఒక నిత్యమైన తీర్పు అనేది ఉంది, నరకం అనేది ఉంది, వారిని రక్షించేది యేసు ప్రభువే అని మనం గమనించాలి. అయితే ఈ యొక్క బెరియన్ బ్రదర్స్ టాక్లో మనము ఈ నాస్తిక వాదుల గురించి, వారికి వచ్చే ఆలోచనల గురించి, వారు వేసే ప్రశ్నల గురించి, వాటికి కావాల్సిన జవాబుల్ని మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసాం. సో ఈ ప్రోగ్రాంలో మరి ఎవరైనా నాస్తికులు చూస్తున్నట్లయితే ఒకసారి ఆలోచించండి. మీ జీవితాన్ని అనవసరంగా సాతానికి ఇచ్చేసి, ఈ లోకానికి ఇచ్చేసి మీ జీవితాన్ని పాడు చేసుకోకుండా క్రీస్తు కొరకు మీ జీవితాన్ని సమర్పించుకుంటే మంచిది. ఎందుకంటే యేసు ప్రభువే మీకోసం మరణించాడు. సో ఆయన జీవితాన్ని మీకోసం సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు మీ జీవితాన్ని సమర్పించుకోవడంలో తప్పలేదు కదా. కాబట్టి థ్యాంక్ యూ బ్రదర్. మరి ఈ యొక్క సమయంలో మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా కొరకు వెచ్చించి ఈ యొక్క బెరియన్స్ బ్రదర్స్ టాక్ని పార్టిసిపేట్ చేసినందుకు వందనాలు. అయితే బ్రదరు ఉద్యోగం చేసుకుంటా పర్సనల్ ఎవాంజలిజము, అదేవిధంగా స్ట్రీట్ ప్రీచింగ్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఒక ఇన్స్టిట్యూట్ని కూడా, అంటే కోచింగ్ సెంటర్ని కూడా బ్రదర్ నడుపుతున్నారు. అదేవిధంగా బోడుపల్లో ఒక సంఘాన్ని కూడా స్టార్ట్ చేశారు. సంఘంలో ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. మీరందరూ ఏ చర్చికి వెళ్ళినట్లయితే, లేకపోతే ఒక వాక్యానుసారమైన సహవాసం మీకు కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మేము మీకు వాక్యానుసారమైన సంఘాన్ని మేము మీకు పరిచయం చేయడంలో సహాయం చేస్తాం. అదేవిధంగా బ్రదర్ ఈ యొక్క బెరియన్ బ్రదర్స్ టాక్ అనే ప్రోగ్రామ్ని మీరు చూస్తున్నారు కదా. సో ఈ యొక్క ప్రోగ్రామ్ మీద మీ యొక్క ఒపీనియన్ అండ్
మీ యొక్క సజెషన్స్ని మా వ్యూయర్స్తో పంచుకుంటారు. వందనాలు తెలుపుతున్నాము. ఈ యొక్క వీడియోస్ సిరీస్లో మనం చేస్తున్నాము. ఇంతకుముందు కన్నా కొన్ని వీడియోస్ నేను చూసా. సరూప్ బ్రదర్తో తీయడం, అట్లానే భరత్ బ్రదర్తో కూడా అక్కడ సువార్త కొరకు ప్రత్యేకత చూసాము. అక్కడ సరూప్ బ్రదర్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అట్లానే వాక్యపరమైన సంఘమును, వాక్యపరమైన జీవితము, వాక్యపరమైన బోధన కొరకు మాట్లాడడం జరిగింది భరత్ బ్రదర్ అక్కడ. కాబట్టి అనేకమైన వీడియోస్ ఇంక ముందు కూడా వస్తాయని నేను వింటున్నా. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో అందరూ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఇప్పుడు వరకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ క్రైస్తవ నెట్వర్క్లో అట్లానే ఎవరైతే ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారో వారందరితో షేర్ చేయండి. ఇది వారికి ఆశీర్వాదం ఉంటుందని ఖచ్చితంగా నేను చెప్పగలను. సో ఎథిజం మీద మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ లేకపోతే క్వశ్చన్స్ కానీ ఉన్నట్లయితే డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా యొక్క ఫోన్ నెంబర్లు మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నవి, అవి తీసుకొని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని ప్రేమతో మా సహవాసానికి కూడా ఆహ్వానిస్తున్నాము. మేమెప్పుడు మీ కొరకు అవైలబిలిటీలో ఉండి మరి మీకు వచ్చే కామెంట్స్, మీరు చేసే కామెంట్స్ని మీరు యూట్యూబ్లో మీరు ఈ ప్రోగ్రామ్ని చూస్తున్నప్పుడు మీకు వచ్చే సందేహాలని, క్వశ్చన్స్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సాధ్యమైనంత వరకు మేము ఆ కామెంట్స్కి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అదేవిధంగా అందరికీ పరిచయం చేయండి. ఇంకా మీ ప్రాంతాల్లో ఏ సేవకులైనా ఇటువంటి పరిచర్యలను చేస్తున్నట్లయితే వారిని కూడా ఇంటర్వ్యూ చేయాలి, వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచినట్లయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మేము ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఈ యొక్క సమయంలో మరి నాస్తికత్వం నుంచి క్రైస్తవంలోకి వచ్చిన బ్రదర్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ దేవుని కృప మీకు తోడై ఉండాలని ప్రార్థిస్తున్నాం. ప్రైజ్ లార్డ్.